ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనము. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కృంగి ఉండగా నేను నిన్ను రక్షిస్తానని చెప్తూ వస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే పౌలు గారు కొరింథీ సంఘమునకు ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏమిటంటే తన జీవితంలో కలిగిన ఉపద్రవమును గురించి, శ్రమను గురించి వారికి తెలియజేస్తున్నాడు. దేవుడు ఆయనకు చేసిన గొప్ప కార్యమును బట్టి ఆ సంఘమునకు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే మేము బ్రతుకుతామని నిశ్చయత లేదు మాకు. మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల మేము కృంగిపోతుంది. అయినా దేవుడు ఆ మరణం నుండి తప్పిస్తూ వచ్చినాడు. ఇక ముందు కూడా తప్పిస్తాడని ఆ మాటను చెప్పగలుగుతూ వచ్చినాడు. నేను ఆ జీవితంలో అనేక బాధల చేత, శ్రమల చేత, ఇంకా మనకు బ్రతుకు లేదు అన్న సమయంలో కూడా దేవుడు మనల్ని కృంగి ఉన్న సమయంలో ఆయన తన హస్తము చేత మనల్ని లేవనెత్తుతూ వస్తున్నాడు, రక్షించగలుగుతూ వస్తున్నాడు. కాబట్టి ఎన్ని శ్రమలున్నా, అది ఎంత భారమైనను కానీ దేవుడు తీర్చుటకును సమర్థుడైన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మృతులను సహితము సజీవులుగా చేయు దేవుడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మన జీవితం ఎంతో ధన్యకరమైనది. ఆమేన్.